అమ్మానే పిలిచి పిలిచి గుండె పిండాకురా ఆ కాలానే ఏడ్చి నన్ను. జానకమ్మ గారు ఒక గాన కోకిల. అసలు ఆమె పాటలు గాని, ఆమె అసలు పాడే విధానం గాని, అసలు ఆమె తల్లి గురించి వాడిన పాటలు చూస్తా ఉంటే నాకైతే మనసు అయితే తరుక్కుపోతుంది. అసలు అలాంటి వ్యక్తి మళ్ళీ పుడతారా లేదా అనే అంత ఫీల్ నాకైతే చాలా బాధ అనిపించింది. ఆమె ఆత్మ ఎక్కడున్న శాంతి చేకూరాలి. ఇంకోటి యావత్ తెలుగు ప్రజలు ఈ రోజు చాలా బాధపడుతున్నారండి. ఆమె ఈ రోజు కాలమైనందుకు ఒక మాట చెప్తున్నా. సింహరాశి సినిమా ఉన్నది కదా, ఆ సినిమాల రాజశేఖర్ గారి సినిమా సింహరాశి. ఆ సినిమాలో ఒక సాంగ్ ఉంటది అన్న. ఏం సాంగ్ అంటే, ఫస్ట్ స్టోరీ చెప్తా కొద్దిగా. ఒక తల్లికి కుష్ఠరోగం వచ్చేసి పక్కనే ఒక 9 నెలలు మోసి కడుపున మోసి ఆ పిల్లగాన్ని అసలు చూసుకోలేని పరిస్థితి ఉంటది. అటువంటి పరిస్థితులలో ఆ పిల్లగాడు ఏడిస్తే కూడా పాలియలేని పరిస్థితి. ఆ పిల్లగానికి దెబ్బ తాకినా కూడా ముట్టుకోలేని పరిస్థితిలో ఉంటది ఆ తల్లి. అప్పుడు ఒక పాట ఉంటది, అమ్మ అని పిలిచి పిలిచి గుండె పిండాకురా అనే సాంగ్. ఎంత ఎంత హార్ట్ కు టచ్ అవుతుంది అంటే, యావత్ తెలుగు ప్రజలే ఏడ్చిండ్రు అప్పట్ల. ఇప్పుడు కూడా ఆ సినిమా చూసిన సాంగ్ విన్నా గానీ ఏడుస్తారు. అంతగానం అంత మంచి పాట. ఇంకోటి మొన్ననే వచ్చింది మన ఇంకొక సాంగ్ తల్లి గురించే వచ్చింది. ఈ రజనీకాంత్ అల్లుడు, ఆయన పేరేముంది కదా, ధనుష్ గారి రఘువరన్ బీటెక్ మూవీలో కూడా తల్లి గురించి పాట ఉంటది అన్న. తల్లి చనిపోయినప్పుడు ఆయన ఇంట్లో ఉండి చాలా బాధపడుతూ ఉంటాడు. అరే నా వల్లనే నేను ఒక్క ఫోన్ ఎత్తితే నా తల్లి బతుకుతుండే కదా అని చెప్పేసి ఆయన ఏడుస్తూ ఉంటాడు, చింతిస్తూ ఉంటాడు. ఆ టైంలో ఆ చింతనే ఒక సాంగ్ వస్తుంది అన్నట్టు. ఆ సాంగ్ లో కూడా ఆ తల్లి రూపంలో నేను నీకు ఉండా అని గుండె ధైర్యం ఇచ్చేసి ఒక చిన్న శ్లోకం ఉంటది. కానీ మరణాన్ని వీడి జీవించి ఉన్నా నీవు మంచిగా ఉండా అని చెప్పేసి ఆమె ఒక ధైర్యం ఇచ్చే సాంగ్ వస్తది. ఆ సాంగ్ కు మొత్తం ఆమె వాయిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ప్లస్ అయిందంటే ఆ మూవీకి ఆమె వాయిస్ కోసమే ఆ సినిమా చూసినాం అనిపించింది. నిజం చెప్తున్నా, అంత గొప్ప వాయిస్. అలాంటి తల్లికి నిజం అంటే ఈ ఒక తెలుగు మహిళగా పుట్టినందుకు, అలాగే మన తెలుగు మహిళ అయినందుకు నేను చాలా గర్విస్తున్నా. నిజం చెప్తున్నా. అందరు ఏమన్నా గలీజ్ అనుకోండి, నాకు కూడా ఆమె వాయిస్ ప్రాక్టీస్ చేసిన సేమ్ వస్తుందో రాదో తెలియదు. కాకపోతే పాడేటందుకు ఆనందంగా ఉంది, ఆమె లేనందుకు బాధగా ఉంది. ఒక పాట పాడతా, జర ట్రోల్ చేయకండి, ఎవరు నన్ను ఏం తిట్టకండి, ఓకేనా? వీడియోలు తింటే తీసుకోండి, మంచిదే. ఎందుకంటే ఆమె మన మధ్య లేనందుకు. ఆమె వాయిస్ ఆమె లేదేమో గాని ఆమె వాయిస్ అయితే మా లోపలనే ఉన్నది. ఒక చిన్న పాట అర్థమైందా? పాడడానికే జర భయం వేస్తుంది, అయినా ధైర్యం తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని అమ్మ అమ్మ పిలిచి పిలిచి గుండె పిండాకురా ఆ కాలం నన్ను నవ్విపిస్తారు మీరు. కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ సాంగ్, చాలా ఇష్టం. ఆమె కోకిల వాయిస్ అండి బాబు. ఇట్లా ఇగో అమ్మ అని చెప్పేసి ఇట్లా అన్నికి ఎవరికి వస్తుంది చెప్పు. నిజం చెప్పాలంటే చెప్పిందంతా బాగానే అలాంటి ఆ తల్లి మా దగ్గర లేనందుకు మాకు చాలా బాధగా ఉంది. సరే, నువ్వు చెప్పిన ఆత్మకు శాంతి చేకూరాలి. దయచేసి ఒక నిమిషము మౌనం వహించండి.